హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిద్ధవటం గ్రామం, సిద్ధవటం మండలం, కడప జిల్లాలో ఉన్న సిద్ధవటం కోట చూడడానికి వచ్చాం. ఈ కోట క్రీస్తు పూర్వం 30 సంవత్సరంలో కట్టబడింది. దాని తర్వాత 1605 వరకు ఇది మట్టి కోటగా ఉండేది. తర్వాత ఇది రాతి కోటగా నిర్మించడం జరిగింది. దాదాపు 18 మంది రాజులు ఈ కోటని పరిపాలించారు. ఇది మొత్తం 36 ఎకరాల్లో ఉన్న కోట. ఈ కోటకైతే 2 ముఖద్వారాలు ఉన్నాయి. ఒకటి పడమర వైపు ఉంటే ఇంకొకటి తూర్పు వైపు ఉంది. కోటకు వెనుక వైపు పెన్నా నది ఉండటం, ఇంకా కోట చుట్టూ నీటిని ఏర్పాటు చేసి అందులోకి ముసలన్నే వదిలేవారు. శత్రువులు ఎవరూ లోపలికి రాకుండా ఇలా చేసేవారు. కోట లోపలే ఈద్గా కూడా ఉంది. పూర్వం సిద్ధవటం పరిసరాల్లో సిద్ధులు ఎక్కువగా నివసించేవారు. వారు నివసించే ఈ ప్రాంతంలో వటవృక్షాలు ఎక్కువగా ఉండేవి, అంటే మర్రి చెట్లు. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటంగా పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ చూడండి, కోటలో నివసించే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లు. వాళ్ళు ఇక్కడ ఎంత మంచిగా డిజైన్ చేసుకున్నారో. దీపం లేదా మరేదైనా ఇక్కడ పెట్టడానికి షోకేస్ లాగా చాలా అందంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సిద్ధవటం కోటను 18 రాజులు పరిపాలించినా కూడా వాళ్ళలో ఎక్కువ పేరు శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజుల గారికే వచ్చింది. తరువాత ఆయన దగ్గర నుండి ఔరంగజేబు కమాండర్ మీరుల్లా చేతికి కోట వచ్చింది. తర్వాత నవాబుల ఆధీనంలోకి వచ్చింది. నవాబుల టైంలోనే కోట లోపల మసీదు, ఈద్గాను కట్టించడం జరిగింది. కోట లోపల ఉండే రాజులు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ మార్గం ద్వారానే పెన్నా నదిలోకి వెళ్ళేవాళ్ళు.
నవాబుల కాలంలో లోపల ఉన్న నంది విగ్రహంతో పాటు గుళ్ళను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది కోట పడమర ముఖద్వారం. నాకు తెలిసి ఇది కూడా పగలగొట్టిన శివలింగం అనుకుంటా. మరెవరో దీన్ని మళ్ళీ అతికిచ్చి ఇక్కడ పెట్టారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.